చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ ముక్కు మీద తిప్పి కోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల గంగూలీ సందులో గజ్జెల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల హాయ్ గర్ల్స్ హాయ్ రేణు ఏంటి ఎరుపు చొక్కా వేసుకొచ్చావు ఈరోజు నువ్వు ఎరుపు నలుపు వేసుకోగలండి నేను ఎరుపు కలర్స్ వేసుకొస్తే తప్పేముంది చెప్పు మరి స్టార్ట్ చేద్దామా హాయ్ హలో నమస్తే వణకం ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిల్ జిల్ జిగా ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ సూపర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే సూపర్ ఎనర్జీతో ఉన్నారు కాబట్టి ఎస్ మరి వాళ్ళ ఎనర్జీని అంతా తీసుకెళ్లి టాస్క్ లోను గేమ్స్ లోను పెడితే ఇంకా రచ్చ రచ్చే. సార్ హలో గుడ్ మార్నింగ్ సార్. ఎవరు నువ్వు? సార్ యాక్చువల్లీ నేను చోటకే నాయుడు దగ్గర కెమెరా అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. సో రేపు మీకు ఫోటో షూట్ ఉందట కదా, సో మీ స్టిల్స్ కొన్ని తీసుకోమన్నారు. మీకు మీలాంటి పెద్ద స్టార్స్ యొక్క స్టిల్స్ తీసుకుంటే నేను జీవితంలో పైకి వెళ్తానని చెప్పారు. ఏ పైకి? చెట్టు పైకి కాదు, జీవితంలో పైకి వెళ్తా అని చెప్పారు. సరే ఇప్పుడు నా ఫోటోలు తీయాలా? సరే సార్. అసలు అతనికి పని పాట లేదా? ఎందుకు నాకు పంపిస్తారు అందరినీ ఇలాగా? మీలాంటి స్టార్ నాలాంటి వాళ్ళకి ఇస్తారని. ఫోటో షూట్ రెడీనా? రెడీ రెడీ. ఓకే సార్. రెడీ సార్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక ఫ్యాషన్ ఐకాన్. ఓకే. సో యూత్ అంతా ఈ ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు కదా. ఓకే. సో మీరు ఇప్పుడు హ్యాండ్స్ పాకెట్ లో పెట్టుకుని ఒక స్టైలిష్ పిక్ కావాలి సార్. హ్యాండ్స్ పాకెట్ లో పెట్టుకుని స్టైలిష్. ఎస్. హ్యాండ్స్ స్టైలిష్ గా పాకెట్ లో పెట్టుకుని లుక్ కావాలంట. ఎస్. వాట్ ఏ స్టైల్ సార్, వాట్ ఏ స్టైల్. పిక్చర్ తీసుకెళ్ళింది సార్. ఇప్పుడు డైలాగ్ మర్చిపోవా? మీలో ఉన్న మ్యాన్లీనెస్ అమ్మాయిలు అందరూ చూడాలనుకుంటున్నారు. చెప్పండి సార్ ఒక్కసారి మ్యాన్లీ లుక్. ఎస్ సార్, అది మ్యాన్లీ లుక్ కాదు, ఇట్స్ రఫ్నెస్. ఓకే. ఇప్పుడు మ్యాన్లీ లుక్ ప్లీజ్. ఓకే ఒకసారి మ్యాన్లీ లుక్ అంటారా? మ్యాన్లీ లుక్. సూపర్ సూపర్. సో ఇప్పుడు అమ్మాయిలు అందరూ మిమ్మల్ని చూసి పడిపోవాలంటే ఒక రొమాంటిక్ రొమాంటిక్ ప్లీజ్. ఓకే సార్ రొమాంటిక్ చచ్చిపోయావా? సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా సూపర్ ఎనర్జీతో ఉన్నారు కాబట్టి మేము ఏదో ఏంటి అసలు నువ్వు ఏం చేసావు, పంచులు వేయడం అన్ని మర్చిపోయావు కదా. ఒకలా చెప్పాను రొమాంటిక్ లుక్. అసలు మనం ఏం ప్రాక్టీస్ చేసావు, ఇక్కడ ఏం చేసావు నువ్వు? ఇన్స్టాగ్రామ్ నేను మర్చిపోయాను ఏంటో తెలుసా? కలర్ వేసుకోవడం. ఓకే రెడీ స్టార్ట్ చేద్దామా? సో ఇలా కాకుండా మనల్ని నవ్వించడానికి ఎంటర్టైన్ చేయడానికి అమ్మాయిలు అబ్బాయిలు రెడీ అయిపోయారు. వాళ్ళలో ఎటువంటి క్రేజీ యాంగిల్స్ ఉన్నాయి, అసలు వాళ్ళని మనం ఎంటర్టైన్మెంట్ లోకి ఎలా తీసుకురావాలి అంటే పిలిస్తే వచ్చేస్తారు. ఎస్ మా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ముగ్గురు గర్ల్స్ అలాగే రెండు టీం నుంచి ముగ్గురు బాయ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ అయితే నా టీం నుంచి ముగ్గురు బాబీ గర్ల్స్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు నా టీం నుంచి బడా బిగ్ డాన్స్ వచ్చినారు. లెట్స్ వెల్కమ్ దెం. ఎస్ మరి నా టీం నుంచి గర్ల్స్ అలాగే రెండు టీం నుంచి బాయ్స్ వచ్చారు కాబట్టి మరి టాస్ ఇచ్చేద్దామా? ఎస్ మా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి గర్ల్స్ అండ్ బాయ్స్ అయితే రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ రేణు నీ టీం నుంచి ఎవరు? ఎస్ ముందుగా నా టీం నుంచి బడా డాన్ నెంబర్ 1. హాయ్. వచ్చేది అంజీ. అంజీ. సో అప్పట్లో మెగాస్టార్ ని పిలిచేవారు అండ్ ఇప్పుడు నిన్నే పిలుస్తారు. ఒకసారి రేణు డైలాగ్ వేసుకోండి అమ్మా. అసలు ఇంత యాంకరింగ్ ఇంత క్రియేటివిటీ అసలు ఎలా రేణు? యాక్చువల్లీ నేను కూడా నీకు నేర్పించాలి, నేర్పిస్తాను తర్వాత. ఓకే మేడం. ఓకే. సో ఇప్పుడు చెప్పు అంజు నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్. డాన్స్.
సో ఇప్పుడు మా టీం నుంచి బడా డాన్ నెంబర్ అంజీ 1 అనగా అంజీ డాన్స్ చేయబోతున్నాడు. మ్యూజిక్ ప్లీజ్. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. బాయ్స్ ఎలా ఉంది డాన్స్? అబ్బాయిలు అమ్మాయిలు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అంటున్నారు. అంత సూపర్ ఉంది డాన్స్. అది కాదు పర్ఫార్మెన్స్ అంటే, అది కాదు డాన్స్ అంటే, అది కాదు సాంగ్ అంటే. ఇప్పుడు నా టీం నుంచి హే నీ పేరు ఎన్న? ఆరాధన. యు నో తెలుగు? నో. వాట్ యు నో? I know Hindi, English. Oh, I know little Hindi. आती है जाती है no English. English पे సెకండ్ క్లాస్ రీడింగ్ 3 సార్లు నేను. ఓకే మరి ఆరాధన నీకు వచ్చిన టాస్క్ ఏంటి? అర్థం కాలేదు కదా ఆరాధన? आपको टास्क आती है కదా? इधर क्या लिखती है? నువ్వు రాసావా? गाना गाना है. ఓకే गाना गाओगे మరి? गाओगे? ఆరాధన ఇప్పుడు గానా గాదదట. మరి మీరందరూ గానా వినడానికి రెడీయా? 3 2 1 స్టార్ట్. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है ये दीवाना सनम. गाओ. आओ के यहाँ कोई मेरी बाहों में मर जाऊंगी सनम. నిన్ను చూడగా నేనే వెళ్ళిపోనాను, నువ్వు వచ్చిగానే డ్ర అయిపోనాది. అయితే గానా నయ్యి అదే. ఆరాధన చాలా సూపర్ గా పాట పాడింది కాబట్టి నుంచి అబ్బాయిలు ఎలా ఉంది? నాకైతే డైరియా వచ్చింది సాంగ్. డైరియా మీ వాళ్ళందరూ డ్రిర్ ఇచ్చేసా. నువ్వు డ్రిర్ కాబట్టి అందరికి డ్రిర్. ఇదంతా ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట. సూపర్. నెక్స్ట్ ఈ టీం నుంచి ఎవరు? ఓకే ఇప్పుడు నా టీం నుంచి బడా డాన్ నెంబర్ 2 కమింగ్ అప్. హాయ్ హాయ్. వాట్స్ యువర్ నేమ్? అఖిల్. అఖిల్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సింగింగ్. నువ్వు పాట పాడుతున్నావా? యా నా పరువు నిలబెడుతున్నావా? నీ కోసం పాడతా, నీ పరువు నిలబెడతా. ఇప్పుడు మా టీం నుంచి అఖిల్ పాట పాడబోతున్నాడు. 3 2 1 స్టార్ట్. తెల్లవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే, పొలమారితే నీ మనసుకు అది నా అలవాటే. పాడు. అయిపోయింది పాట, అయిపోయింది. ఒంపుల ధనియా సంపుల మిరియా అదిరెను తస్సదియా, పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా. ఒంపుల ధనియా సంపుల మిరియా అదిరెను తస్సదియా, సంపుల మిరియా అదిరెను తస్సదియా, పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా. మరి అఖిల్ చాలా సూపర్ గా పాట పాడాడు కాబట్టి బాయ్స్ ఎలా అనిపించింది? మరేను డాన్స్ ఎలా చేసింది? మరి ఏం చేసిన అరుపులు కేకలే. కేక్ కాదు కేక్ అనాలి. ఎస్ మరి నా టీం నుంచి నెక్స్ట్. ఓ ఇక్కడ ఉన్నావా? నీ పేరు? అంజలి. అంజలి. అంజలి 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 నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్. డాన్స్ రెడీయా? రెడీ. ఎస్ మరి అంజలి డాన్స్ అయిపోతుందంట. 3 2 1 మ్యూజిక్. చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చిన గంట, ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట, ఆ ఇంద్రధనుసునే తీసి చీరల్ని చుట్టినదంట, ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట, తన మాటల్లోనా
బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? అది రెస్పాన్స్ అంటే ఏడ్స్తున్నారు మీరు ఎందుకు మాది? మరి నా టీం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు? ఇప్పుడు నా టీం నుంచి బడా డాన్ నంబర్ 3. బడా డాను, సగం డాను, చిన్న డాను ఏంటి అసలు? మీరు హాఫ్ టికెట్స్, మేము ఫుల్ టికెట్స్. సో హాయ్, వాట్స్ యువర్ నేమ్? జగదీష్. సో జగదీష్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? స్టూడెంట్ లేట్ వస్తారు, లెక్చరర్ క్లాస్ ఇస్తారు. స్టూడెంట్ లెక్చరర్. ఓకే, స్టూడెంట్స్ లేట్ గా వస్తారు కాబట్టి లెక్చరర్ క్లాస్ స్పీకర్ అన్నమాట. నువ్వు లెక్చరరా? అయ్యి లెక్చరర్ హెయిర్ స్టైల్ You stupid, you are touching my leg. Yes sir, I will touch. Okay. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయావా? వెరీ గుడ్, సూపర్. మనకు కూడా అదే కావాలి. బాయ్స్ అండ్ గర్ల్స్ మన అందరూ స్టూడెంట్స్, ఈ లెక్చరర్ అన్నమాట. నువ్వు అక్కడ కమ్ సార్, మే కమిన్ సార్. Get out, stupid. వై సార్? You are coming late. Get out. నేను రాత్రి ఉతికిన రాయి ఆరలేదు సార్, అందుకే లేట్ అయింది. ఆరినారా అప్పటిదాకా ఇంటికాడ కూర్చోపో. ఇప్పుడు ఆరిపోయింది సార్. మీ అందరూ మొక్కల్ని పిలిచారు, నన్ను ఎందుకు రానియట్లేదు? వేసుకోవచ్చు కదా, భయం అవుతుంది. అంజీ వాడు ఉన్నారు కదా పకోడీ మొక్కం సార్ కి బ్రెయిన్ వాష్ చేసి వస్తే పకోడీ మాకు సార్, అది నన్ను పకడి మాకు అంటాను సార్. అది దొంగ ముఖం. సార్ చిన్నప్పుడు నా షార్ట్నర్ దొబ్బేశాడు, తర్వాత నా చాక్లెట్ దొబ్బేశాడు, తర్వాత నా పలక దొబ్బేశాడు, ఇప్పుడు నీ మనసు దొబ్బేశాను. సార్ నేను వస్తాను సార్ లోపల. ఎందుకురా? సార్ ఇది మనవాడు సార్, వచ్చి కల్ చేస్తారు మనవాడు. ప్లీజ్ సార్, వచ్చి నేను వస్తే ఈమెతోనే వస్తా. మీ ఇద్దరు కలిసి హుసేన్ సాగర్ లో దూకండి. ఎస్, ఇప్పుడైతే నా టీం నుంచి నీ పేరు? సింధు. నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాడీకి పార్టీకి వెళ్ళడానికి రిక్వెస్ట్ చేయాలి. ఎస్, ఇప్పుడు సింధుకి వచ్చిన టాస్క్ ఏంటంటే డాడీకి బర్త్డే పార్టీకి వెళ్ళడానికి రిక్వెస్ట్ చేయాలంట. సో ఇప్పుడు డాడీ ఎవరు అంటే హియో కమ్స్ అవర్ పేను చిహ్రేను. ఇంకొకసారి పేను అన్నావు అనుకో ములగ చెట్టు ఎక్కిస్తా. ఎక్కిన తర్వాత ములక్కాయ తెంపుకుందంట. సరే అయితే ఇప్పుడు రేణు డాడీ, నేను మమ్మీ, తను మన అనమాట. సరేనా? డాడీ తిన్నావా? ఏంటి మార్కులు ఎన్ని వచ్చాయి? తిన్నావా అని అడిగినా. ఏంటి తినేది? అన్నం తిన్నావా? నేను తినేది ఇందానే పందిలా తిన్నాడు. మరి అడిగితే చెప్పట్లేదు. లేదు బంగారం, నేను పెట్టాను ఇందాక. ఏమిటే నువ్వు? పక్కగా అవుతున్నాడు మమ్మీ. డాడీ చెప్పు. డాడీ ఇవాళ బర్త్డే ఉంది, ఫ్రెండ్ ది. బర్త్డే ఉందా? కేక్ తీసుకురా పో. ఏ డాడీ ఎప్పుడు నీ బుద్ధి ఓనించుకోలేవు. నాకు మమ్మీ బుద్ధిలు వచ్చినాయి. నా బంగారు తల్లి నా పోలికనే పుట్టింది. మమ్మీ బుద్ధులు కాబట్టి 10వ తరగతి 10 సార్లు చదివావు. నీ బుద్ధులు వచ్చి 20 సార్లు చదివేదాన్ని. అమ్మ నువ్వు పక్కన తెల్లారు లేచిన దగ్గర మేకప్ వేసుకోవడం కాదు, పిల్లలు కూడా పార్టీలు పంపించాలి. మరి ఒకసారి ఆ మొహం చూసావా? ఇలాంటి మొహాన్ని కట్టుకోవడం ఎక్కువ. మళ్ళీ నువ్వు చెప్తుంది నేను మొహాన్ని కట్టినారు, మరి మీ టేస్ట్ అలా తగలనిది. మరి ఏదో టైం బాగోక నేను కట్టుకున్నాను, మా అమ్మ నాన్నలు టైం బాగోక నిన్ను కట్టబెట్టారు. మా డాడీ తర్వాత కొట్లాడుకోరు కానీ ఏంటి ఏం కావాలి? బర్త్డే పార్టీ కావాలా? నేను ఇయ్యను. పార్టీకి వెళ్తావా? తంతాను. ఏమండి ఏమండి మీరు ఒకసారి కొట్టారు, మేము చెయ్యొచ్చామండి, నువ్వు పడతావు ఇక్కడ. అర్థమైందా? ఏమండి మీరు ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారు. ఆ విషయం తెలుసు. ఇంకో మాట చెప్పు. ఏమండి పంపించండి. పాపం అండి, చూడు నా బంగారు తల్లి ఎంత బాగుందో. ఇది చూడు, నువ్వు రొమాంటిక్ గా మాట్లాడుతుంటే ఎలా ఉంది తెలుసా? హుస్సేన్ సాగర్ లో దూకేయాలన్నంత అస్సలు దూకే మంచిగా అయిపోతుంది. ఎస్, మా టాస్క్ చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ. బాయ్స్ థ్యాంక్ యూ. గర్ల్స్ ఎస్, మా టాస్క్ చాలా సూపర్ గా ఫినిష్ చేసుకున్నారు. చాలా సూపర్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా సూపర్ గా డాన్సులు, సాంగ్లు అండ్ ఆన్ అయిపోయాయి. సూపర్ టు ద ఇన్ఫినిటీ అవుతూనే ఉంటుంది. సో మరి మనం మళ్ళీ సూపర్ గా ఏం చేద్దామంటే మన ఫస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ సూపర్ గేమే పరుగు పరుగు.
గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి 4 అబ్బాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎస్ మరి పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 మిజైల్స్ వస్తారు. మిజైల్స్. ఎస్ మరి పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ఎస్ మరి పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. రేణు మరి గేమ్ ఎలా ఆడాలి ఏంటి దీని లెక్క? సో అబ్బాయిలు అమ్మాయిలు పరుగు గేమ్ ఎలా ఆడాలంటే సో మీకు ఇక్కడ బ్యూటిఫుల్ క్లాత్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి చీరలు కాదమ్మా ఉదయ్ చెప్పడు విను. సో ఈ క్లాత్స్ తో మనం ఏం చేస్తామంటే ముందుగా వచ్చే 4 కాళ్ళు టై చేస్తాం అనమాట. సో టై చేసిన తర్వాత మీరు చేతిలో చేయి వేసుకుని గుంపుగా ఇక్కడ నుంచి జంప్ చేస్తూ వెళ్ళి అక్కడ బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి, అవి పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ బ్యాక్ వచ్చి వెనుకున్న బౌల్ లో ఆ 4 బాల్స్ వేసేయాలి. మరి ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ ఎస్ చాలా ఈజీ బాయ్స్. ఏం లేదు ఆ చీరలు పట్టి మీ కాలు కడతారు హై ఇక్కడ జంప్ చేస్తే ఉదర్ గోయింగ్ హై బాల్ పట్టింగ్ హై వెనక్కి కమింగ్ హై బాల్ లో పెట్టింగ్ హై. ఎంత బాగా చెప్పారు కదా. సూపర్. మరి ఇంతే సూపర్ గా గేమ్ ఆడడానికి ఫస్ట్ అయితే బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. పరుగు గేమ్ ఆడడానికి మా అబ్బాయిలు రెడీగా ఉన్నారు. అబ్బాయిలు 3, 2, 1 గో. ఎస్ పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ 3, 2, 1 గో. ఎస్ పరుగు గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఫెంటాస్టిక్ గా ఆడారు కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు డ్రిర్ అయ్యారు తెలుసుకోవాలి. మరి సరే ఎవరు డ్రిర్ అయ్యారో తెలుసుకుందాం. ఏమయ్యారు నేను చెప్పా ఏమయ్యారు మీ అమ్మాయిలు ఎంత టైం లో ఫినిష్ చేశారో చెప్పు. ఎస్ మరి మా గర్ల్స్ ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 40 సెకండ్స్. మా అబ్బాయిలు పరుగు గేమ్ ని ఫినిష్ చేశారు within 35 seconds. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు కాబట్టి థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎంజాయ్. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఎస్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎలా ఉంది? సో బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే చాలా మంచి ఎనర్జీతో ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి అదే ఎనర్జీ తోటి మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. ఎస్ మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 2 అమ్మాయిలు అలాగే రెండు టీం నుంచి 2 అబ్బాయిలు రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. నీ టీం నుంచి బ్యూటిఫుల్ అమ్మాయిలు వస్తే నా టీం నుంచి బియర్డ్లెస్ అబ్బాయిలు వస్తున్నారు. ఎస్ మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్. సో బెలూన్ బ్లాస్ట్
దానికి నా టీం నుంచి ఒక బియర్డ్ ఉన్న ఒక బియర్డ్ లెస్ బాయ్ వచ్చారు అండ్ ఇప్పుడు ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు కూడా వచ్చేసారు, ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ? ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడ ఒక మ్యాట్ కనిపిస్తుంది, మా చేతిలో బెలూన్స్ ఉన్నాయి కాబట్టి టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరులో ఒక పర్సన్ వెళ్ళి నిల్డోన్ ఇలా వంగుని కూర్చోవాలన్నమాట. ఎస్ ఇంకొక పర్సన్ ఏం చేస్తారంటే పరిగెట్టి వెళ్ళి ఎవరైతే కూర్చున్నాడో వాడు నడుము మీద బెలూన్ పెట్టి ఢా అని బ్లాస్ట్ చేయాలి. ఓకే ఎలా అంటే ఢా అని బ్లాస్ట్ చేయాలి. అలా బ్లాస్ట్ చేసిన తర్వాత ఎవరైతే పరిగెట్టిన వెళ్ళారో వాళ్ళు అక్కడ కూర్చోవాలి, ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు పరిగెట్టిన వచ్చేయాలి. సో అలా ఆల్టర్నేట్ గా మీరు రొటేట్ అవుతూ ఒకరొకరు వెళ్ళాలన్నమాట. ఈచ్ టీమ్ కి 90 seconds టైం ఇస్తాము. ఎవరైతే 90 seconds టైం లో ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఎస్ మరి ఫస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీయా? సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మా టీం నుంచి అబ్బాయిలు వచ్చేసారు. అబ్బాయిలు 3, 2, 1 గో. ఎస్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. ఎస్ మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, సూపర్ గా పర్ఫార్మ్ చేశారు కాబట్టి ఎవరు స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు తెలిసిన టైం వచ్చింది. మరి ఎవరు ఓడిపోయారు తెలుసుకునే టైం వచ్చింది. లాట్ ఆఫ్ పీస్. ఎస్ మరి నా టీం గర్ల్స్ అయితే ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారు అంటే 5 బెలూన్స్. మరి మా అబ్బాయిలు బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో బ్లాస్ట్ చేశారు 6 బెలూన్స్. ఎస్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. సో జల్జల్జిగాలో గేమ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఒక బిస్కెట్ బనానా లాంటివి కాకుండా మన కోసం ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. ఎస్నారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెప్పులైట్ కొట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. ఎస్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? నేను మా చిన్న బ్రేక్ తీసుకున్నా. మరి బ్రేక్ తీసుకునే ముందు యూట్యూబ్ లో ETV+ అలానే జల్జల్జిగాకి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ పొందండి. సో ఇప్పుడు జల్జల్జిగాలో మన కోసం ఏం వస్తుంది అనగా రేణు, నీకు శివుడు అంటే ఇష్టమా? అవును, నాకు అయితే చాలా ఇష్టం. ఇప్పుడు శివుడు వస్తే బాగుండు, నీ తిత్తి తీస్తాడు. నా తిత్తి తీయడం కాదు, నీకు పొడిస్తాడు. త్రిశూలం ఉంటుంది ఇప్పుడు శివుడు ఎందుకు వచ్చాడు చెప్పు. కాకపోతే రేణు ఇప్పుడైతే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రాకపోతుంది. ఆ పర్ఫార్మెన్స్ చూస్తే అందరం అద్దరిపోతాం అన్నమాట. శివుడు సాంగ్ కి డాన్స్ చేయబోతున్నాడు బై కార్తిక్. లెట్స్ వెల్కమ్ హిమ్. जय जय शंकर शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर
వెలసాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కరులు శిరసుకే చలువ ఆ చలువ గంగా ముదుటికే తలుపు ఆ చంద్రవంక ఎమలిపించము పోలు నీలకంఠం తెలిమబ్బులే విభూతి భస్మం అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం అక్షర జాగృతుల ఆకృతే డమరుకం ఫణిభూషణం మాయ సత్వరాజం సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర సర్వం సప్తతాండవగతుల నటరాజపాదం బ్రహ్మాది దేవతలు మృత్యేటి పాదం దివి నుండి దిగి రాగ ఇలకే ప్రమోదం దివి నుండి దిగి రాగ ఇలకే ప్రమోదం. ఎస్ మరి సాక్షాత్ పరమశివుడు వచ్చేసాడు మన కాలేజ్ కి. గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. రేణు నీకు విషయం తెలుసా, ఈ పర్ఫార్మెన్స్ గురించి నేను ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మామూలుగా అందరూ డాన్స్ చేస్తాం, పాట పాడతాం, కాకపోతే ఇలా పరమశివుడు డాన్స్ చేయాలి అంటే దానికి అభినయం కావాలి, కళ్ళలో ఒక ఎక్స్ప్రెషన్ కావాలి, బాడీలో ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలి, బాడీలో ఒక ఫీల్ ఉండాలి అనమాట. సో అన్ని కలగలిపి మన నీ పేరండి కార్తీక్ అయితే గట్టిగా ఎరగదీశాడు. గట్టిగా క్లాప్ చేశాడు అందరూ ఒకసారి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. సో ఇదే ఉత్సాహంతో ఇదే ఎనర్జీ తోటి మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే ఎస్ మరి మెడలో మాల గేమ్ ఆడాలంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కావాలి కాబట్టి ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు, నా టీం నుంచి హ్యాండ్సమ్ బాయ్స్ వస్తున్నారు. ఎస్ మరి మెడలో మాల గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. ఎస్ మరి మెడలో మాల గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు, కలర్ఫుల్ ప్రాపర్టీస్ అండ్ మాస్క్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి రేణు అసలు వాడి దిస్ లెక్క వాడి దిస్ తొక్క. సో అమ్మాయిలు అబ్బాయిలు మెడలో మాల గేమ్ ఎలా ఆడాలంటే, సో ముందుగా వచ్చే ఇద్దరిని 2 కార్నర్స్ లో నుంచోబెడతాను. నుంచోబెట్టి ఊరికనే ఉంచుతానా? నో వాళ్ళ ఫేస్ కి మాస్క్ ఇస్తాను, అలానే వాళ్ళ చేతికి మాల్ ఇస్తాను. సో మీరు మీ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి, సో మాస్క్ వేస్తే ఆటోమేటిక్ గా మీకు ఏమి కనిపించదు కాబట్టి, సో అలానే మీ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేస్తే ఒకరికొకరు మెడలో మాల్ వేసుకోవాలి. సో 8 టీమ్ అయితే తక్కువ టైంలో వాళ్ళే ఈ గేమ్. ఎస్ మరి ఫస్ట్ అయితే గేమ్ ఆడడానికి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ రెడీయా? 3, 2, 1 go. And go. ఎస్ మరి మెడలమాల గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు, సూపర్ గా ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటి? మెడలమాల గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 20 seconds. మా గర్ల్స్ ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 1 minute 10 seconds. సో ఉదయ్ యాక్చువల్లీ మాకు గెలవడం అలవాటు లేదబ్బా, అలవాటు అబ్బా. సో
సూపర్ అబ్బా. ఎక్కడ కోటిలోనా లేకపోతే అబిట్స్ లో కొన్నావు బిస్కెట్లు? ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ బిస్కెట్స్ అన్నమాట. అది బయట తినిపించు, నాకు కాదు. ఓకేనా? ఎస్, మరి వాళ్ళు పంపించేదా? సో అబ్బాయిలు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మాయిలు. ఇప్పుడు జల్జలిగాలో మన కోసం ఏం వస్తుంది అనగా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. अच्छा चलता हूँ दुआओं में याद रखना, मेरे जिक्र का जुबां पे सुहाग रखना, दिल की संदूकों में मेरे अच्छे काम रखना, चिट्ठी तारों में भी मेरा तू सलाम रखना, अंधेरा तेरा मैंने ले लिया मेरा, उज्जवल सितारा तेरे नाम किया, चन्ना मेरे या चन्ना मेरे या चन्ना मेरे या बेलिया हो बिया, चन्ना मेरे या चन्ना मेरे या चन्ना मेरे या बेलिया हो बिया. మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సూపర్. సో ఇంత సూపర్ గా ఉంది కాబట్టి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే సై అంటే సై. సో సై అంటే సై గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు, నా టీం నుంచి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. అండ్ ఇప్పుడు నా టీం నుంచి 5 కత్తులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎస్, మరి సై అండ్ సై గేమ్ ఆడడానికి కత్తులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు కటార్లు వస్తున్నారు. కటార్స్. ఎస్, మరి ఈ గేమ్ ఆడడానికి కట్స్ అండ్ కటార్స్ వచ్చాయి కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. వాళ్ళని కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేస్తాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అని ఉదయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్, మరి బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చేయాల్సింది ఏంటంటే టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5గురిలో ఒక పర్సన్ వచ్చి ఒక మనిషి వచ్చి ఆ బ్లాక్ మ్యాట్ మీద బోర్లా పడుకోవాలన్నమాట. పడుకున్న తర్వాత మిగతా 4 మనుషులు వచ్చి ఆ మ్యాట్ ని పట్టుకుని ఎత్తాలన్నమాట. ఎత్తి ఈ కార్పెట్ మీద వెళ్తూ ఆ చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్ ని ఇలా కలెక్ట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. సో అలా వేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేయకుండా వెనక్కి రావాలి. అండ్ ఏ పర్సన్ మీరు తీసుకెళ్లారు కదా అక్కడ వదిలేద్దే తెచ్చి 4 జోక్ అనమాట. ఎస్, మరి ఆ విధంగా ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. ఎందుకు? ఎందుకంటే ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది, దానికి లెక్ ఉంది. నారదు ఇంకా ఫిట్టింగ్ ఎట్లేదు ఏంటా అనుకున్నా. పెట్టావా? నేను కృష్ణుడు. సరే అయితే మరి ఏంటి ట్విస్ట్? సో ట్విస్ట్ ఏంటి అని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే గేమ్ ఆడడానికి అబ్బాయిలు అమ్మాయిలు ఆర్ యు రెడీ? ఫస్ట్ గేమ్ ఆడడానికి గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ రెడీయా? సై గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి కటార్స్ వచ్చారు. సో అమ్మాయిలు 3, 2, 1 గో. ఎస్, మరి సై అండ్ సై గేమ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. అయ్యి బాబా ఎన్ని చాక్లెట్ కలెక్ట్ చేశారు? చాలా చాక్లెట్ కలెక్ట్ చేశారు కాబట్టి ఎన్ని కలెక్ట్ చేశారు కాబట్టి నువ్వు లెక్క పెట్టాలి అనమాట. నువ్వే లెక్క పెడతావు. మీ కటార్స్ ఎన్ని కలెక్ట్ చేశారో నీ చేతులతో నువ్వే లెక్క పెట్టాలి. అలాగే డోంట్ వరీ. అలాగే ఓకే, ఫస్ట్ అయితే చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 60, 61, 62, 63, 64, 65, 66. 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110. అమ్మయ్యా, ఉదయ్ మంచిలో ఏమైనా కావాలా? బాటిల్ తెప్పించా మరి. అయ్యి బాబాయ్. ఎస్, మరి గర్ల్స్ అయితే టోటల్ 110 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ నిమ్మకాయలు. 1, 2, 3, 4, 5, 6. సో గర్ల్స్ అయితే టోటల్ 6 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్. బాల్స్ నువ్వు లెక్కట్టు. బాల్స్. సో అమ్మాయిలు కలెక్ట్ చేశారు 0 బాల్స్.
గర్ల్స్ చప్పట్లు. ఎస్ గర్ల్స్ అయితే టోటల్ 0 balls కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా మా స్కోర్స్ డిసైడ్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు బాయ్స్ కి ఎంత సత్తా ఉందో చూద్దాం. మా కత్తులు వస్తున్నారు. బాయ్స్ రెడీయా? yes ready 3 2 1 go. కంప్లీట్ చేశారు. ఎన్ని చాక్లెట్స్ అని లెమన్స్ అని బాల్స్ కలెక్ట్ చేశారు. కౌంట్ చేద్దామా? నువ్వు పెట్టా. సో మా అబ్బాయిలు లెట్స్ గో విత్ చాక్లెట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94. సో మరి బాయ్స్ అయితే 94 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. రేణు ఒక సర్వే తప్పిద్దాం నీకు. నెక్స్ట్ లెమన్స్ 1 అది కోసం తాగే 2 3. సో అబ్బాయిలు కలెక్ట్ చేశారు 3 లెమన్స్. నెక్స్ట్ అయితే బాల్స్ 1 2 3. మరి బాయ్స్ అయితే 3 balls కలెక్ట్ చేశారు. సో ఈ విధంగా బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే సై అండ్ సై స్కోర్ లో ఈ విధంగా ఇన్ని చాక్లెట్స్ లెమన్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేశారు. మరి ఎవరి స్కోర్ ఏంటి, ఎవరు గెలిచారు, ఫైనల్ స్కోర్ ఏంటి అవన్నీ తెలియాలంటే మన దగ్గర లేవాలా. సో అమ్మాయిలు అబ్బాయిలు సైంటిస్ట్ ఐకేమ్ ని ఫినిష్ చేశారు. మరి ఇందులో ఉన్న ట్విస్ట్ ఉంది కదా, అదేంటంటారు? ఏంటి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా సై అండ్ సై గేమ్ ఆడారు కాబట్టి ప్రోత్సాహమే నీ లొట్ట ఆగు పక్కన. మరి ఎవరి స్కోర్ ఏంటి తెలియాలి అంటే ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ ఏంటి అంటే బాయ్స్ మీ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు, గర్ల్స్ స్కోర్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. అది ఎలా? నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 30 ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ ఇప్పుడు 30 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, మీ ఈ చిట్స్ లో ఒక చిట్ తీస్తారనమాట. ఆ చిట్ లో ఏ నెంబర్ అయితే వస్తే ఆ నెంబర్ ఇంటూ ఈ 30 చాక్లెట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 50 వచ్చింది అనుకోండి, 50 into 30 అలా అనమాట. సో ఆ విధంగా మీ స్కోర్ వీళ్ళు డిసైడ్ చేస్తారు, వీళ్ళ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. ముందుగా చెప్పు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముందుగా మీ అమ్మాయిల స్కోర్ చాలా ఇంట్రెస్టింగ్ గా. ముందుగా మీ అమ్మాయిల స్కోర్ మా అబ్బాయిలు డిసైడ్ చేస్తారు. మరి గర్ల్స్ స్కోర్ బాయ్స్ డిసైడ్ చేస్తారంట. గర్ల్స్ రెడీయా? బాయ్స్ రెడీయా? మరి ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం? 110 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం కాబట్టి దానికి మీరు తీసే చెట్ 100. సో నెక్స్ట్ ఏదమ్మా? లెమన్స్. ఓకే ఎన్ని లెమన్స్? 6. ఓకే 6 లెమన్స్ వచ్చింది కాబట్టి లోటా తీ 50. నెక్స్ట్ ఏది? బాల్స్ ఎన్ని? 0 balls కాబట్టి దాటి 30. సో మీ బాల్ స్కోర్ వచ్చి 0 into 30. మా చాక్లెట్ స్కోర్ 100. ఓకే సో ఆ విధంగా మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేశారు కాబట్టి వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేద్దాం. అలిగినా సో అబ్బాయిలు ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 94 చాక్లెట్స్. మీరు కలెక్ట్ చేసిన 94 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ అది 100 అవ్వాలి. 30. Next we'll go with lemons. Any lemons? 3 lemons. మేము కలెక్ట్ చేసిన 3 lemons కి మీరు ఇచ్చే స్కోర్
కరెక్టే, అదనమాట. నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. ఎన్ని బాల్స్? 3 balls. 3 balls కలెక్ట్ చేస్తాం. మరి మీరు ఇచ్చే స్కోర్? ఓం బరా దూదు ఉంటుంది తాతి, దీనికి మంత్రం వేస్ట్. 100. ఓకే, మరి ఎవరి స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు తెలియాలంటే మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోవాలి. కాకపోతే ఫైనల్ స్కోర్స్ తెలియాలి అంటే మనం కౌంట్ డౌన్ చేయాలి. దట్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎస్, మరి సై అండ్ సైలో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు, సూపర్ గా ఆడారు. కాబట్టి ఎవరి స్కోర్స్ ఏంటో తెలుసుకునే టైం వచ్చేసింది. ఇట్స్ టైం ఫర్ ఫైనల్ స్కోర్స్. మా బాయ్స్ అంతా సూపర్ గా ఆడారు అంటే పెట్ట, మా అబ్బాయిలు సై గేమ్ లో స్కోర్ చేశారు 3270. ఎంత మీది? 3270. ఇది 3 సార్లు మల్టిప్లై చేసినా మా రేంజ్ కి రాదు. ఎందుకంటే మా గర్ల్స్ స్కోర్ చేశారు 11,300. ఎస్, మరి సై అండ్ సై గేమ్ విన్నర్స్ మా గర్ల్స్. కాబట్టి మా గర్ల్స్ అందరికి ఈటీవీ ప్లస్ జీజీజీగా తరపు నుంచి బ్యూటిఫుల్ క్యాప్స్. నేను పాప, క్లాస్ లో ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, ఎగ్జామ్ లో రాసినాడే ఊకో ఇంటికి వెళ్ళిన తర్వాత బూతినేసి బొజ్జమ్మ మాట వద్దు. ఓకే, సో ఈ గేమ్ విన్నర్ గర్ల్స్ కాబట్టి నువ్వు బొంగమ తెట్టినా కాబట్టి గర్ల్స్ క్యాప్ నువ్వే ఇచ్చి. ఓకేనా? ఎంత జరిగినా ఏం జరిగినా సో బహుమానం అనేది గొప్ప వాళ్ళ చేతనే జరుగుతుంది. గొప్ప గొప్ప పనులు ఎన్నో జరుగుతాయి. సో అమ్మాయిలు తీసుకో. ఎస్, మరి గర్ల్స్ మనం గెలిచాం కాబట్టి మనం ఈరోజు సెల్ఫీ ఆఫ్ ది డే ఇవ్వాలి. ఓకేనా? కమాన్. ఎస్, బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు కాబట్టి థ్యాంక్ యూ బాయ్స్. హాయ్, చూసారుగా జేల్ జీగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయవలసిన మా నంబర్స్ 7993616090 అలాగే 8801716257. ఎస్, మరి రేణు పాప బొంగము తెట్టినా కాబట్టి ఈరోజు నువ్వు గెలిచావా నేను గెలిచానని కాదు మ్యాటర్. ఈ రోజు గెలిచింది ఏవి కాలేజ్ ఆఫ్ సైన్స్ కామర్స్. సూపర్. సో మరి చూస్తున్నారు కదా, ఈ చప్పట్లు, ఈ కేరింతలు, ఈ ఉత్సాహం ఇప్పుడప్పుడే ఆగేటట్లేదు. సో నెక్స్ట్